జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిపై వికారాబాద్ జిల్లా తాండూరు ప్రజలు ఉగ్రదాడిని వ్యతిరేకిస్తూ హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో తాండూరులో నిరసన ర్యాలీ చేపట్టారు. పట్టణంలోని నెహ్రూగంజ్ ఎల్లమ్మ దేవాలయం నుంచి ర్యాలీ ప్రారంభించారు. ఈ ర్యాలీలో పార్టీలకు అతీతంగా రాజకీయ, హిందూ సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఉగ్రదాడి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జై జై భారత్ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ భారత్ పర్యాటకులపై ఉగ్రదాడి దారుణమన్నారు. ఈ దాడిని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. దాడికి పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఆ తర్వాత ఉగ్రవాదుల ఊహా చిత్రాల దిష్టిబొమ్మను దహనం చేశారు. చెప్పడానికి విచ్చేసినటువంటి హైందవ హిందూ సోదర సోదరీమణులందరూ కూడా పేరు పేరున చేతులెత్తి ఒక్కొక్కరికి నమస్కరిస్తున్నాను. అలాగే హిందువులం ఎప్పుడు ఇది భారతదేశం, భిన్నత్వంలో ఏకత్వం, ఎలాంటి కులమత భేదాలు లేకుండా బతుకుతున్నటువంటి దేశం. దాన్ని అలాగే చూడండి, మాకు ఎలాంటి కులమత భేదాలు లేవు, మేమందరం భారతీయులం. కానీ ఇలాంటి చేస్తే మాత్రం సహించమని చెప్పేసి మరొకసారి భారతదేశానికి అందమైనటువంటి ప్రాంతం, మరి అటువంటి ప్రాంతాన్ని మరి టూరిస్టులు చూడడానికి అక్కడికి వెళ్తే పెహల్గాం అనేటువంటి ప్రాంతంలో అక్కడ మరి పాకిస్తాన్ నుంచి టెర్రరిస్టులు వాళ్ళు యూనిఫామ్ వేసుకొని అక్కడికి వచ్చి దాడి చేయడం 28 మంది, అందులో 26 భారతదేశానికి చెందిన వాళ్ళు, 2 విదేశీలకు చెందినటువంటి వాళ్ళు. మరి వాళ్ళను అక్కడ అడిగి ఒక్కొక్కరిని అడిగి నువ్వు హిందువా అని అడిగారు తప్పితే ఇది ఏ కులము ఏ మతము అని అడగకుండా నువ్వు హిందువా కాదా అని చెప్పేసి హిందూ అనగానే ఇమ్మీడియట్ గా వాళ్ళని షూట్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఒక నవవధువు కేవలం పెళ్లి చేసుకొని 6 రోజులు మాత్రమే అయింది. మరి అక్కడికి టూరిజానికి వెళ్తే అక్కడికక్కడే వాళ్ళ భర్తను చంపివేయడం జరిగింది. మరి ఇంకొక ఫ్యామిలీని చంపి అక్కడ భర్తను చంపి పిల్లని చంపి మరి భార్యను మాత్రమే వదిలేసి మీరంతా హిందువులు కాబట్టి కేవలం అక్కడ చెప్పింది మీరంతా హిందువులు కాబట్టి మిమ్మల్ని చంపేస్తామని చెప్తే మనం దీన్ని అర్థం చేసుకోవాల్సిందేది ఇక్కడ భారతీయుల పైన జరిగినటువంటి దాడి కాదు, ఇది కేవలం హిందువుల పైన జరిగినటువంటి దాడి. కాబట్టి మనం అందరం హిందువులమంతా ఈరోజు అందరికీ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే కాశ్మీర్లో మొన్న జరిగినటువంటి 30 మంది ఊచకోత టెర్రరిస్టులు వచ్చి అటాక్ చేయడం, హిందువులను ఇది చేయడము, టార్గెట్ చేయడము ఎంతవరకు కరెక్టు? 140 కోట్ల ప్రజలము మేము కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉంటాము. ఇలాంటివి మరొకసారి జరగకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. అలాంటివి చూసుకోవాలి. ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఇంతమంది ఉన్నాము, ఎందుకు ఈ 30-40 మంది కోసము ఆలోచన చేస్తున్నారు? మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ విషయంలో. మేమందరం ఒక్కటై మేము మీ ముందు నిలుస్తాము. మీరు మొత్తము ఇది చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.